హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కాల్చిన దోసకాయ రొట్టె పచ్చడి తయారు చేసుకుందాం. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కొంచెం గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోవాలి. ఇది దాదాపు 1/2 kg అనమాట. బాగా నూనె రాసుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని నూనె రాసి పెట్టుకోవాలి. ఇలా ఒక జాలి లాంటిది పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఇది బాగా నల్లగా అయ్యేంత వరకు అన్ని వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే లోపల కూడా ఉడుకుతుందనమాట. బాగా కాలిన తర్వాత మనం ట్యాప్ వాటర్లో పెట్టేసేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలి. ఆల్రెడీ నూనె రాసాం కదా, ఇవి కూడా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ట్యాప్ వాటర్లో పెట్టేస్తే ఈ నల్లగా ఉన్న భాగానంతా మనం పీల్ చేసేయచ్చు అనమాట. తర్వాత ముచ్చుక తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని దోసకాయ గింజల్ని, దోసకాయ ముక్కని టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది కదా. గింజలతో పాటుగా నేను పచ్చడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేయాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త వేయించాలి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేయాలి. ఈ పప్పులో 1 రెబ్బ కరివేపాకు తుంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరని కడిగి ఈ పప్పులో వేసుకొని బాగా వేయించుకొని పోపుని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో మనం కాల్చుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 2 అంగుళాల చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కళ్ళుప్పు అయితే ఇంకా బాగుంటుందన్నమాట. వీటిని ముందుగా దంచుకోవాలి. చింతపండు, మిరపకాయలు, ఉప్పు దంచిన తర్వాత మనం పోపు మొత్తం వేసేసి బాగా దంచుకోవాలి. పోపుని మెత్తగా దంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ నా చిన్న రోల్ కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసి దంచాను. అంతే, మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా దంచుకోండి. ఇక్కడ నేను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్ లాగా భలే బాగుంటుంది. లేకపోతే కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కాల్చిన దోసకాయ రొట్టె పచ్చడి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.